గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్. ఒక వర్టికల్ కర్వ్లో వర్టికల్ కర్వ్ అంటే ఏంటిది? అంటే రెండు గ్రేడియంట్స్ మధ్యలో మనం ఒక వర్టికల్ కర్వ్ని ప్రొవైడ్ చేస్తాం కదా. ఆ వర్టికల్ కర్వ్కి మనం గ్రేడియంట్ ఎలా తీసుకోవాలి అనేది ఇందులో టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి రూలింగ్ గ్రేడియంట్. రూలింగ్ గ్రేడియంట్ అంటే ఏంటిదని రూలింగ్ గ్రేడియంట్ అనేది స్టీపెస్ట్ గ్రేడియంట్ విచ్ గివ్స్ వర్టికల్ ప్రొఫైల్ ఆఫ్ రోడ్. అంటే ఏంటంటే రూలింగ్ గ్రేడియంట్ వల్ల మనకి కరెక్ట్ వర్టికల్ రోడ్ అనేది వచ్చేస్తుంది. మళ్ళీ ఈ రూలింగ్ గ్రేడియంట్ అనేది టైప్ ఆఫ్ టెర్రన్ అంటే అది మౌంటైనా, లేకపోతే ప్లేనా, లేకపోతే ఇంక్లాండా, లేకపోతే అది ఏం టైప్ ఆఫ్ సాయిల్, లెంత్ ఎంత ఉంటుంది, స్పీడ్, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ ల్యాండ్ అనేది ఫ్లాట్గా ఉంటే స్లోప్ అనేది ఫ్లాట్గా వస్తుంది. ల్యాండ్ అనేది హిల్లీగా ఉంటే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. యాక్చువల్గా రూలింగ్ గ్రేడియంట్ అంటే ఏంటిది అనేది మీకు అర్థమైందో కాలేదు, నేను మళ్ళొకసారి చెప్తాను. ఫర్ సపోజ్ ఇది ఒక కొండ. ఈ కొండ మీదికి మనం ఒక రోడ్ వేయాలి అనుకుంటాం. ఇక్కడ మొత్తం హౌసెస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఈ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు మీరు హౌస్ లాగా అనుకోండి, జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. ఇక్కడ ఇది కొండ. ఈ కొండ మీదకి వెళ్ళి వెహికల్స్ ఇలా వెళ్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ కొండ దాకా వచ్చిన తర్వాత మళ్ళీ ఇటు రావాలి అంటే మనకి ఎలా ఫీలింగ్ అనిపిస్తుంది? కొండ మీద దాకా వెళ్ళాం, ఇటు కిందికి దిగాలి అంటే మనకు భయం అవుతుంది. మళ్ళీ వెహికల్ రిస్క్, యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అసలు ఉంటామో పోతామో కూడా తెలియదు, అంత బైక్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇంజనీరింగ్ వాళ్ళు ఏం చేసిరంటే వర్టికల్ కర్వ్స్ని డిజైన్ చేసిరు. ఇలా ఒక వర్టికల్ కర్వ్ అనేది వస్తుంది. ఇప్పుడు అలా కొండ ఎక్కడం కష్టం, కానీ ఇలా వర్టికల్ కర్వ్స్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి సర్కులర్ కర్వ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నుండి ఇక్కడికి ట్రాన్సిషన్, ఇటు టూ సైడ్స్ ట్రాన్సిషన్, ఇక్కడ వర్టికల్ కర్వ్ ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల ఏమైతుందంటే వెహికల్స్ స్మూత్గా ఇలా పైన నుండి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతాయి. గ్రేడియంట్ అంటే ఏంటిదంటే స్లోప్ అనేది 1/20 ఇవ్వాలా, లేకపోతే 1/50 ఇవ్వాలా అన్నట్టు. ఇది 1 అంటే వర్టికల్. 1 అంటే ఏంటిదంటే వర్టికల్. ఈ 20 ఉంది చూడండి, ఈ 20 అనేది హారిజంటల్ అన్నట్టు. స్లోప్ అనేది ఇలా ఈ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా అన్నట్టు 1/20 అని అంటాం. 1 అంటే n అంటే హారిజంటల్, 1 అంటే వర్టికల్. 1/50 ఇవ్వాలా, 1/100 ఇవ్వాలా అనేది అన్నట్టు. ఈ గ్రేడియంట్స్ అనేవి ఎలా ఇవ్వాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ రూలింగ్ గ్రేడియంట్ ఉంటుంది. ఈ రూలింగ్ గ్రేడియంట్కి ప్లేన్ అయితేనేమో 1/30 ఇవ్వాలి గ్రేడియంట్స్, 1/30. అదే ఒకవేళ రోలింగ్ ప్లేన్ అయితే 1/30. రోలింగ్ ఒకవేళ రోడ్ అనేది రోలింగ్ లాగా ఉందనుకోండి, అప్పుడు 1/30 ఇవ్వాలి. ఒకవేళ మౌంటైన్స్కి అయితే 1/20. ప్లేన్కి అయితే రూలింగ్ గ్రేడియంట్, ప్లేన్కి అయితే 1/30, రోలింగ్కి అయితే 1/30, మౌంటైన్స్కి అయితే 1/20. ఒకవేళ స్టీప్ అంటే ఏంటి? బాగా స్టీప్గా ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అప్ టు 300 meters హైట్ అబోవ్ మీన్ సీ లెవెల్ మనం 1/30 ఇవ్వాలి. అప్ టు 300 meters హైట్ అబోవ్ సీ లెవెల్ 1/30 ఇవ్వాలి. అదే ఇంకొకటి కూడా ఉంటుంది, అబోవ్ 300 meters లెవెల్. అప్ టు 300 meters అయితేనేమో 1/30 ఇవ్వాలి. అబోవ్ 300 meters అయితేనేమో అబోవ్ మెయిన్ సీ లెవెల్ అయితే 1/16.7. ఇవనేవి గ్రేడియంట్స్ అంటే ఏంటంటే ఇవి నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ డైరెక్షన్, ఈ హారిజంటల్ ఎంత ఇవ్వాలి, ఇది అనేది హారిజంటల్ అన్నట్టు 20, ఇది హారిజంటల్ 30 ఇవ్వాలి, వర్టికల్ అయితే 1. ఇలా ఇచ్చి మనం వర్టికల్ కర్వ్ని డిజైన్ చేస్తాం అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి లిమిటింగ్ గ్రేడియంట్ అంటే ఏంటిదంటే
ఒకవేళ ఫర్ సపోజ్ ఇక్కడ ఒక మౌంటైన్ ఉంది, ఈ మౌంటైన్ దగ్గర నేను ఇలా రోడ్ కన్స్ట్రక్షన్ వర్టికల్గా రోడ్ వేయాలి అనుకుంటున్నా. ఇట్లా నేను వర్టికల్గా రోడ్ వేయాలి అనుకుంటున్నా ఒక మౌంటైన్ దగ్గర. వేయాలి అనుకున్నప్పుడు ఏమైందంటే ఆ రోడ్ వేయడం డిఫికల్ట్ అయినప్పుడు కానీ, ఒకవేళ కాస్ట్ అనేది పెరిగిపోయినప్పుడు కానీ, ఈ 2 కండిషన్స్లలో ఒకటి డిఫికల్ట్ అయినప్పుడు కానీ, కాస్ట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు కానీ మనం లిమిటింగ్ గ్రేడియంట్కి వెళ్ళిపోతాం. రూలింగ్ గ్రేడియంట్ వదిలేసి లిమిటింగ్ గ్రేడియంట్కి వెళ్ళిపోతాం. ఒకవేళ అయితే కాస్ట్ అనేది ఎక్కువ పెరిగిపోయింది అన్నప్పుడు మనం రూలింగ్ గ్రేడియంట్కి వెళ్ళిపోతాం అన్నట్టు. మళ్ళీ లిమిటెడ్ రోడ్ లెంత్ ఉంటుంది, దీనికి లిమిటెడ్ రోడ్ లెంత్ ఉన్నట్టు. దీనికి వచ్చేసి రోలింగ్ ప్లేన్ అయితేనేమో ప్లేన్కి అయితేనేమో 1/30. సారీ, ఇది 1/20. రోలింగ్కి అయితేనేమో 1/20 తీసుకోవాలి దీనికి గ్రేడియంట్. ఒకవేళ మౌంటైన్స్కి అయితే దీని గ్రేడియంట్ వచ్చేసి 1/16.7. అంటే ఇంత ప్రకారం మనం గ్రేడియంట్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి స్టీప్కి అయితే అప్ టు 300 meters above mean sea level అయితే 1/16.7 గ్రేడియంట్ తీసుకోవాలి. అదే ఎబో 300 అప్ టు 300 అయితే ఇంత తీసుకోవాలి. ఎబో 300 అయితే అప్పుడు మనం ఎంత తీసుకోవాలంటే 1/14.3 గ్రేడియంట్ తీసుకోవాలి. ఈ గ్రేడియంట్స్ అనేవి ఇవి అనేవి స్టాండర్డ్ ఐఆర్సి వాళ్ళు రికమెండ్ చేసారు. మనం దీని ప్రకారంగా తీసుకుంటే మన రోడ్ అనేది సేఫ్ ఉంటుంది. ఇవి టైప్స్ ఆఫ్ గ్రేడియంట్. నెక్స్ట్ ఎక్స్పోటెన్షియల్ గ్రేడియంట్ కూడా ఉంటుంది. ఎక్స్పోటెన్షియల్ గ్రేడియంట్ అనేది స్టీపర్ లిమిటింగ్ గ్రేడియంట్తో కంపేర్ చేస్తే ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రేడియంట్ అనేది రూలింగ్ గ్రేడియంట్తో కంపేర్ చేస్తే స్టీపర్ ఉంటుంది. మళ్ళీ వెరీ స్పెసిఫిక్ ఈ అన్అవైలబుల్ సిచ్యువేషన్స్, అంటే ఈ సిచ్యువేషన్లో మనం అవాయిడ్ చేయలేము అన్నప్పుడు మాత్రమే ఎక్స్పోనెన్షియల్ గ్రేడియంట్ అనేది యూజ్ చేస్తారు. మళ్ళీ షార్టెస్ట్ డిస్టెన్స్కి యూజ్ చేస్తారు. ఇది అనేది షార్టెస్ట్ డిస్టెన్స్ 100 meters కన్నా టిపికల్లీ నాట్ ఎక్సీడింగ్ 100 meters. 100 meters కన్నా ఎక్కువ యూజ్ చేయరు. దీనికి ప్లేన్ అయితేనేమో 1/15 ఫర్ షార్ట్ డిస్టెన్స్ నాట్ ఎక్సీడ్ 100 meters కన్నా ఇది ఎక్సీడ్ అవ్వకూడదు, స్ట్రెచ్ అవ్వకూడదు. ఒకవేళ రోలింగ్ అయితే 1/15 ఫర్ షార్ట్ డిస్టెన్స్ నాట్ ఎక్సీడెడ్ 100 meters. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోనెన్షియల్ గ్రేడియంట్ అంటే 100 metersని ఎగ్జిట్ కాకూడదు, అంటే ఎక్కువ తీసుకోవద్దు 100 meters కన్నా ఎక్కువ, ఎందుకంటే ఇది షార్ట్ డిస్టెన్స్కి మాత్రమే యూజ్ అవుతుంది. మౌంటైన్స్కి అయితే 1/14.3. నెక్స్ట్ స్టీప్స్ అయితే 1/14.3 ఒకటి ఉంటుంది, 1/12.5 ఒకటి ఉంటుంది. సేమ్ ఇక్కడ నేను చెప్పాను కదా, అప్ టు 300 meters ఎబో మీన్ సీ లెవెల్ అయితే 1/14.3 తీసుకుంటారు. ఎబో 300 meter లెవెల్ మెయిన్ సీ లెవెల్ అయితే 1/12.5 తీసుకుంటారు. ఇలా టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ని యూజ్ చేసి, ఈ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ దేనికి యూజ్ చేస్తారంటే వర్టికల్ కర్వ్ని డిజైన్ చేయడానికి,
చూస్ చేస్తారు. ఓకేనా? నా ప్రీవియస్ వీడియోలో నేను హారిజంటల్ కర్వ్ అంటే ఏంటి, అసలు కర్వ్ అంటే ఏంటిది, హారిజంటల్ కర్వ్స్ అంటే ఏంటిది, వర్టికల్ కర్వ్స్ అంటే ఏంటిది, రోడ్స్లలో ఎలా వేస్తారు, రోడ్స్ ఇది అలైన్మెంట్ వేసినప్పుడు అసలు కర్వ్స్ అనేది ఎందుకు చేయాలి, హారిజంటల్ కర్వ్స్ ఎందుకు, వర్టికల్ కర్వ్స్ ఎందుకు అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నా ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క టాపిక్ గురించి చెప్పాను. అన్నీ కంబైన్డ్గా చెప్పలేదు. ఒక్కొక్క టాపిక్లో ఒక్కొక్కటి ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా మిస్ అవుతే మీరు నాకు కామెంట్ చేయండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.